బాపనయ్య నగర్లో సుమారు 30 సంవత్సరాలు పైబడి సెంటు భూముల్లో నిరుపేద గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతూ ఉన్నారని ఈ రోజు జిల్లా ప్రజా సమస్య పరిష్కార వేదికలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ మరియు నివాసితులతో కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపనయ్య నగర్ గుడిసె వాసులపై ఏమాత్రం దయ చూపడం లేదని, నేటి కుటుంబ ప్రభుత్వంలో ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి హక్కులు కల్పించాలని జీవో నంబర్ 30 విడుదల చేసి అన్ని చోట్ల వాటిపై ప్రభుత్వ అధికారులు కసరత్తు చేస్తుంటే జిల్లా కేంద్రం నర్సరావుపేట పట్టణంలో మాత్రం మున్సిపాలిటీకి చెందిన భూమి అయినప్పటికీ పేదల నివాసం ఉంటుంది సమయంలో మరొకరికి పట్టాలు ఇచ్చామని కావాలని ఉద్దేశపూర్వకంగా నివాసితులను అన్యాయం చేసే కుట్ర నడుస్తుందని, అదే మున్సిపాలిటీ భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి చుట్టూ 6 అడుగుల గోడతో ప్రహరీ కట్టి గేట్లు పెడితే స్పందించని అధికారులు కేవలం పేదల దీపం పెట్టుకుని నివాసం ఉంటున్న ఇళ్లకు ప్రభుత్వం జీవోని అమలు చేయమంటే తస్కరం చేస్తున్నట్టు ప్రభుత్వం మరియు అధికారులు అక్కడ నివసించే పేద ప్రజల భవిష్యత్తు జీవనోపాధి దృష్టిలో పెట్టుకుని అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని అన్నారు.